హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. టీడీపీ ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. ఏఎస్ఎల్లో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, భారీగా తరలి వచ్చిన విద్యార్థులు. ప్రపంచానికి మార్గదర్శకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఘనంగా నేతాజీ 122వ జయంతి వేడుకలు. ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కేంద్ర బృందం, ఆసుపత్రుల సేవలపై సంతృప్తి. వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం లేని వైసీపీ నాయకులు నిన్ను నమ్మం బాబు అంటూ చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. బూత్ కమిటీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. కొత్తపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. గ్రామ స్థాయితో పాటు వార్డుల వారీగా, బూత్ల వారీగా పార్టీ పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ కోసం అందరూ నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. ముందు పార్టీ మనకేం చేసింది అని కాకుండా పార్టీకి మనమేం చేశామని ఆలోచించాలన్నారు. స్పష్టమైన విధానాలతో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని తెలిపారు. వైసీపీ తలపెట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంపై ఎమ్మెల్యే విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రిని ప్రజలు నమ్ముతున్నారని, అది చాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచిన కర్ణాటక ప్రభుత్వాన్ని ఏ రకంగా కష్టపెడుతున్నారు మీరు ఒకసారి చూడండి. ఎన్నికలు జరిగి దాదాపు మొత్తం సంవత్సరం కూడా పూర్తి కాల. ఇవాళ మళ్ళీ అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఉండదో ఊడిపోద్దా అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. 6 ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన తర్వాత 6 ఎన్నికల్లో ఒక్క ఎన్నిక కూడా వీడు గెలవాల. కాస్త కూస్త పార్టీ ఉంది అనుకుంటే అది కూడా లేకుండా పోయింది తెలంగాణలో. వీళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రం వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటాడు కొన్ని అంశాలని. ఏంటా కొన్ని అంశాలు? రుణమాఫీ అనేది ఎన్నికల స్టంట్ అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళి మాత్రం మనం కాపులకి రిజర్వేషన్లు, విద్యకిను ఉద్యోగాలకి రిజర్వేషన్లు కల్పించమని చెప్పి మనం తీర్మానం చేసి పంపిస్తే దాని మీద ఇంతవరకు స్పందించిన వీళ్ళు మన యొక్క పార్టీ యొక్క విధానం పైకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మనం పనిచేయాల్సిన విధానంలో పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. నేను అందుకే పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, లేకపోతే ఎవరైతే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నాయకత్వం వహించే, వార్డు స్థాయిలో కానీ నాయకత్వం వహించే పెద్దలు, మీరు పార్టీకి న్యాయం చేయాల్సిన రోజులు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా మీకు పార్టీ న్యాయం చేస్తుంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా కూడా మీకు నాయకత్వాన్ని అప్పచెప్పింది. మీ నాయకత్వాన్ని గుర్తించింది. ఈ రోజున ఏమర్పాటుగా ఉంటే ఇవాళ మీకు కాదు, ఈ పార్టీకి నష్టం, ఈ సమాజానికి నష్టం. సమాజంలో నిజమైన సేవ చేయాలంటే ఇవాళ మనం అనుసరించే విధానం లోపభూయిష్టంగా లేకుండా అన్ని వర్గాలు కూడా ఆమోదించే విధంగా అందరికీ కూడా సమాధానం పరిచేలాగా
ఈ రోజున మన యొక్క నడవడిక ఉండాలి అని చెప్పి, అలాంటి బాధ్యత మీ అందరూ కూడా వహిస్తారని చెప్పి, ఆ రకమైన బాధ్యతలో మనందరం సంతృప్తి పడటమే కాకుండా మళ్ళీ మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసుకునేంత వరకు కూడా. అనంతరం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, తవుడు బండ్లు పంపిణీ చేశారు. సదస్సులో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతున్ జయలక్ష్మి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సౌపాటి కిరణ్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కావేటి సామ్రాజ్యం, వంగా సామిరెడ్డి, వీరవల్లి మురళి, మహమ్మద్ కుద్దూస్, కావూరి చంద్రమోహన్, తాడిబేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యువతకు మార్గదర్శకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ఎదురొడ్డి పోరాడిన ధైర్యశాలి నేతాజీ అని అన్నారు. అంగలకుదురులో జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలో బుధవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ యువతకు మార్గదర్శకుడు నేతాజీ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని సూచించారు. నేతాజీ మృతి చెంది 70 సంవత్సరాలు పైగా గడుస్తున్నా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకున్నారంటే ఆ వ్యక్తి గొప్పతనమని చెప్పారు. మనం కూడా ఆయుధాన్ని చేపట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి వనరులను మనం తయారు చేసుకోవాలి. వనరులు తయారు చేసుకోవాలంటే నేటి యువతని మేల్కొల్పాలి. యుద్ధమే మార్గం అని చెప్పి ఆనాడు జర్మనీ ఇలాంటి దేశాలను ఎవరైతే ఆనాడు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఏర్పడ్డ సామ్రాజ్యాలు ఉన్నాయి, ఆ సామ్రాజ్యవాదుల దగ్గరికి వీరు కూడా వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌండేషన్ అని చెప్పి తన సొంత ఆర్మీని ఏర్పరచుకొని బ్రిటిష్ సామ్రాజ్యం మీద దాడి చేయాలనే ఒక గొప్ప పోరాట యోధుడు అని చెప్పి మనందరం కూడా ఈ నేతాజీ గురించి స్మరించుకోవచ్చు. మీ అందరికీ మన జాతిపిత ఎవరంటే మనం చెప్పుకుంటా ఉంటాం. ఎవరు నేతాజీ ఎవరంటే మరి ఆ నేతాజీ అనే పేరు సుభాష్ చంద్రబోస్ కి ఆ నేతాజీ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా? ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు పావులూరు శివరామకృష్ణ, కన్నెగంటి పాములను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కె పిచ్చయ్య, కె వెంకటేశ్వరరావు, వీరవల్లి మురళి, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతున్ జయలక్ష్మి, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల మరియు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ రంగాలకు చెందిన 56 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాబ్ మేళాను సందర్శించిన అన్నాబతున్ శివకుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థలు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి 2220 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 56 కంపెనీలు పాల్గొని విద్యార్థుల వివరాలను సేకరించారు. 10వ తరగతి నుండి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2220 మందిలో 305 మంది విద్యార్థులను వివిధ కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. మెగా జాబ్ మేళాను సందర్శించిన ఏఎస్ఎన్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ అన్నాబతున్ శివకుమార్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా ఏఎస్ఎన్ కళాశాల వేదికగా జరగడం సంతోషంగా ఉందన్నారు. జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏఎస్ఎన్ పనిచేస్తుందన్నారు. అంటే ఇది ఏఎస్ఎన్ కాలేజ్ అండ్ రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి కోఆర్డినేషన్తో చేస్తున్న జాబ్ మేళా. దీని యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఉద్యోగం, క్వాలిటీ ఎడ్యుకేషన్. అలాంటిది ఈ ప్రాంతంలో కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ కాకుండా కతిమా కోర్సులో చదువుతున్న స్టూడెంట్స్కి కూడా ఈ జాబ్ మేళా ద్వారా
ఉద్యోగాన్ని అందివ్వాలన్న సదుద్దేశంతో ఈ గొప్ప జాబ్ మేళాని ఏషియన్ కాలేజీలో నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా డెఫినెట్గా నేను కాలేజ్ తరపున ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మీ అందరి టీంని డెఫినెట్గా కంగ్రాట్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా కాలేజ్ అండ్ వాళ్ళు ఇద్దరం కలిసి. ప్రిన్సిపల్ రామ్చంద్ మాట్లాడుతూ కేవలం ఏఎస్ఎన్ విద్యార్థులే కాకుండా అన్ని ప్రాంతాల నుండి జాబ్ మేళాకు విద్యార్థులు తరలివచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి రేపల్లె, పొన్నూరు, బాపట్ల, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతం నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ముందు కూడా ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అలానే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో జాబ్ మేళాలో ఏపీ ఎస్డీసీ జిల్లా ఇన్ఛార్జ్ పి అజేష్ చౌదరి ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నిర్వహణ ఎంతో సంతృప్తికరంగా ఉందని వైద్యశాల పరిశీలన కేంద్ర బృందం పేర్కొన్నారు. 3 సభ్యులతో కూడిన బృందం వైద్యశాలలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. 3 రోజుల పాటు పరిశీలించి కేంద్రానికి నివేదిక అందిస్తామని సభ్యులు తెలిపారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను జాతీయ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం బుధవారం సందర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న 3 సభ్యులతో కూడిన బృందానికి సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి స్వాగతం పలికారు. వైద్యశాలలో అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలను, వైద్య సేవలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద సభ్యులు మాట్లాడుతూ వైద్యశాల నిర్వహణ ఎంతో బాగుందని అన్నారు. 3 రోజుల పాటు పరిశీలించి ఇక్కడ సేవలు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకుంటామని చెప్పారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, వారి ఆదేశాల ప్రకారం వైద్యశాలకు గుర్తింపు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. Which the government of India has sent us, and we have to see whether the hospital has attained those standards or not. That we have to see. For that assessment, a team of 3 of us has come. So today we had a casual look only at the hospital, and later on we will be seeing the hospital in detail. Then we will assess whether it can get the NQA certification or not. But we want to see how the things, the processes are carried out, how the patient care is being taken. That is our main purpose. సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి మాట్లాడుతూ ఇక్కడ వైద్య సేవలు దాదాపుగా జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. లోటుపాట్లు ఉంటే కేంద్ర బృందం సభ్యుల సూచనల ప్రకారం సరిచేస్తామన్నారు. మన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ టీమ్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఒకరు, బెంగళూరు నుంచి 2 వచ్చారు. తర్వాత మన స్టేట్ క్వాలిటీ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని మేడం కూడా వచ్చారు వాళ్ళతో కలిసి. సో వీళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ మన దగ్గర 3 days ఉంటారు. 3 days ఉండి మన దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ అసెస్ చేస్తారు. మనం 16 డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాము. సో 16 డిపార్ట్మెంట్స్ డివైడ్ చేసి హాస్పిటల్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, వీళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయా ఈ హాస్పిటల్లో అన్నీ చెక్ చేస్తారు. అలా ఎక్కడైనా లేవు అంటే గ్యాప్స్ ఏమైనా ఉంటే మనకు సజెస్ట్ చేస్తారు. సో మేము ఆ గ్యాప్స్ అన్ని ఫిలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సభ్యుల బృందంలో డాక్టర్ మనోజ్, డాక్టర్ అగర్వాల్, అనిల్ కుమార్లు ఉన్నారు. వీరి వెంట క్వాలిటీ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని, ఆర్ఎంఓ సురేష్, డాక్టర్ రవి, డాక్టర్ హనుమంతరావు, మాధవీలత, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో సాహసోపేతంగా పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని హోటల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఐతానగర్లోని లూథరన్ చర్చి వద్ద బుధవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వడ్డెర యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈదర వెంకట పూర్ణచంద్, చిన్నం రాజారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన విరోచితంగా పోరాడారని అన్నారు. ఓవైపు శాంతి మార్గంలో గాంధీజీ ఉద్యమిస్తే మరోవైపు వీరత్వంతో బ్రిటిష్ పాలకులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ హడలెత్తించారని అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 23 జనవరి 1897లో జన్మించి ఈ దేశానికి స్వతంత్రం కోసం వాళ్ళు శ్రమించి పోరాడి బ్రిటిష్ వారిపై పోరాడి స్వతంత్రం రావటంకు తన వంతు కృషి నెలకొల్పారు. టీడీపీ నాయకులు చిన్నం రాజారావు మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి నేతాజీ ఉద్యమించారని కొనియాడారు. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలి కనుక మీ యువత అంతా ఈ త్యాగధనుల ఆశయాలని పరిగణలోకి తీసుకుని అందరూ నడుస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ విగ్రహానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకని నిర్వర్తించిన ఈ మీ యువతకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే కార్యక్రమంలో బత్తుల నాగేశ్వరరావు, గుంజి యలమంద, గుంజి రాంబాబు, మల్లి రమేష్, జాడపల్లి కోటేశ్వరరావు, వాసు, బత్తుల ఈశ్వరరావు, బాబ్జీ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే లూథరన్ చర్చి సమీపంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం స్వల్పంగా ధ్వంసమై శిథిలావస్థలో ఉందంటూ జీటీవీ ప్రసారం చేసిన కథనానికి ఈదర వెంకట పూర్ణచంద్ స్పందించారు. విగ్రహానికి స్వంత ఖర్చుతో మరమ్మతులు చేయిస్తానని ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం యొక్క చెయ్యి, కత్తి అది ఇరగడం జరిగింది. దానిని మేము సొంత ఖర్చులతో రిపేర్ చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో కెరీర్ ఎక్స్పోను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో బుధవారం జరిగిన కెరీర్ ఎక్స్పో కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఏపీఎస్డీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014 నుండి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. నిరుద్యోగాన్ని రూపమాపే విధంగా అటు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో 5వ విడత జాబ్ మేళా కార్యక్రమాన్ని అదేవిధంగా ఏపీఎస్ఎస్డి ఆధ్వర్యంలోనే ఏషియన్ కాలేజీలో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగ అర్హతల్ని, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయట తీసుకురావడానికి, మనలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి 2014 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని కలగజేసే శిక్షణని ఈనాడు ఈ రాష్ట్రంలో ఇచ్చే నేపథ్యంలో మన తెనాలి పట్టణంలో కూడా అలాంటి శిక్షణ కార్యక్రమంతో పాటు ఉద్యోగ అవకాశాల కోసం అనేక వందల కంపెనీలని ఆహ్వానించి సెలక్షన్ కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించి ఇక్కడే అదే రోజున ఇంటర్వ్యూస్ జరిపి ప్లేస్మెంట్స్, వాళ్ళ యొక్క శాలరీస్ అన్నిటిని కూడా ఇక్కడే ఫిక్స్ చేసి చేస్తూ ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఈ శిక్షణ కేంద్రాలకి పెద్దల మసూదన్ రారు, అదేవిధంగా ఈ కళాశాల కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనే సుధాకర్, ప్రిన్సిపల్ నిరంజన్ రావు, ఏపీఎస్డీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం ఈ నెల 25వ తేదీన జరుగుతుందని ఆ పార్టీ బీసీసీఎల్ నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 27వ తేదీ రాజమండ్రిలో జరిగే బీసీ గర్జల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి బీసీలందరూ తరలిరావాలని కోరారు. రామలింగేశ్వరపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీడీపీ బీసీసీఎల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు తాడిబేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 27వ తేదీన రాజమండ్రిలో బీసీ గర్జన సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ తరలివస్తారని తెలియజేశారు. ఇందులో భాగంగా 25వ తేదీన ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పార్టీలోని బీసీలందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. రేపు ఈ నెల 27/1/2019 రాజమండ్రిలో జేహో బీసీ గర్జన గురించి, దానికి మనమందరం బీసీలందరూ కూడా సమావేశమై ఎలా వెళ్ళాలి
అనే ఆలోచన గురించి మాట్లాడుకోవటం కోసం. రెండోది, ఆ రోజున 27కు ముందు ఇక్కడ తెనాలి నియోజకవర్గ బీసీలందరూ కూడా మనం కొన్ని మనకి కావాల్సినవి డిమాండ్స్ ఇవన్నీ కూడా మనం అందరం ఒకసారి మాట్లాడుకొని ఆ డిమాండ్స్ అందరినీ కూడా ఆ రోజున అక్కడ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందన్న ఆలోచనతో రేపు 25వ తేదీ నాడు 25/1/2019 మధ్యాహ్నం 2 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మనం బీసీల సదస్సు, బీసీ ఆత్మీయ సమావేశం పెట్టుకోనే ఆలోచనతో ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. దీనికి అన్ని వర్గాల వారు, బీసీలో ఉన్న అన్ని వర్గాలు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా రేపు 25వ తేదీ మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయిలో 25/1/2019 మధ్యాహ్నం 2 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో బీసీల సదస్సు పెట్టుకుందామని చెప్పిన ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ బలిజ ఫెడరేషన్ చైర్పర్సన్ కావేటి సామ్రాజ్యం మాట్లాడుతూ బీసీ సంఘీయులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మరి బీసీ సదస్సుకి, జై హో బీసీకి, అలాగే 25వ తారీఖున జరిగే మన శాసనసభ్యుల వారిని అక్కడ మనం అందరం ఏర్పరచుకొని తెనాలి నియోజకవర్గం మొత్తం కూడా బీసీలందరూ ఇలా బీసీలందరూ ఐక్యంగా ఉండి నాకు ఏమి అస్సలు ఓటింగ్ జరగదు అనే నినాదం అసలు రాకూడదు. ఆయన మొత్తానికి ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ, అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ. న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. 25వ తేదీ ఆత్మీయ సమావేశానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమైనటువంటి కేబినెట్ మంత్రి పదవులు కూడా బీసీలకి ఇవ్వడం జరిగింది. మరి బీసీలంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మొక్కవోని దీక్షతో ముందుకి పోతూ ఉన్నారు. ఆ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ రేపు 27న రాజమండ్రిలో జరిగేటువంటి బీసీ వర్గీయ సదస్సుకి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీకి మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని. మరి సమావేశంలో కంబం రామారావు, కొడాలి సుబ్రహ్మణ్యం, మునిపల్లి దుర్గాప్రసాద్, చెన్ను కళ్యాణి, దివి హేమంత్, కొండా రమాదేవి, చాట్రగడ్డ ఆంజనేయులు, బొంతా సాంబయ్య, చేవూరి సాంబశివరావు, బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఎంఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ ఎం మధుసూదనరావు పేర్కొన్నారు. విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కళాశాలలో జరిగిన వ్యక్తిత్వ వికాసం శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కళాశాలలో బుధవారం వ్యక్తిత్వ వికాసం శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ ఎం మధుసూదనరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు స్వయం కృషితో ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. మన నడవడిక ద్వారానే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విధానాలను అనుసరించడం ద్వారానే జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పారు. మా ఊర్లోనే చిన్నప్పుడు కూర్చుని ఎవరో మిగిలిన వాళ్ళు ఈరోజు నేను మా తల్లిదండ్రులని ఇక్కడ కూడా చూశాను. ఇక్కడ మా ఫ్యామిలీ నేను ప్రపంచానికి పరిచయం చేశాను. మా నాన్నకు అదే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. నేను ఏమి ఇచ్చాననే దానికంటే కూడా ఒకప్పుడు నేను వాళ్ళు ఎవరో చేయలేదు, కానీ ఈరోజు నేను వాళ్ళకి నేను ప్రపంచానికి పరిచయం చేయగలిగాను. ఎందుకోసమంటే నా జీవితం ఎలా మొదలైంది, నేను పెద్ద చదువుకోలేదు. ఇక్కడ మీరన్నా డిగ్రీ ఎక్కదాకా చదువుకున్నారు, కానీ నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ మాత్రమే చేశాను. అది ఎస్పీ యూనివర్సిటీలో మెకానికల్ చేశాను. నా బాల్యం జరిగింది. తర్వాత నేను చదువుకున్న చదువేంటి, ఉద్యోగం రాకపోతే నేను ఏం చేశాను, ఉద్యోగం కోసం ఎత్తులాంట్లో నాకు వచ్చిన ఆపర్చునిటీ చేసింది. నేను ఎక్కడ మొదలైంది, ఈరోజు ఎలా ఉన్నాను కూడా నీకు ఎక్కువ టైం ఇస్తాను. ఒక హాఫ్ అవర్లో చేస్తాను సార్, లేకపోతే ఎక్కువ టైం ఇస్తాను మీకు. మాది ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, పలుకూరు అనే ఒక గ్రామం. కందుకూరు నుండి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము 8 మంది. 8 మందిలో నా ముందు 3
బ్రదర్స్, ఒక సిస్టర్, నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు. మా ఊళ్ళో ఏమి ఒక చెట్టు కొనుక్కోలేదు. నేను హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా మా విలేజ్లోనే చదువుకున్నాను. చిన్నప్పుడు మేము నిద్ర లేచేసరికి మా అమ్మగారు పిలిచేది కాదు, మా నాన్న కనిపించేవాడు కాదు. మేము పడుకునేసరికి వాళ్ళు వచ్చేవాడు కాదు. మనం ఇంజనీరింగ్ రాయట్లేదు, ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఇది కాబట్టి మనం ఇద్దరు కలిసి పాలిటెక్నిక్ రాసి ఇంతలో చదువు ఆపేస్తే ఫ్యామిలీని మనం చూసుకోవడానికి అన్నప్పుడు మా అన్నయ్య, ఎందుకంటే మా నాన్న ఆలోచిస్తుంటే మా అన్నయ్య కూడా నాకు మా ఇంట్లో ఈ రోజు కూడా ఆయన అలాగే ఆలోచిస్తాడు. సరే మా అన్నయ్య చెప్పగానే ఓకే, నేను ఇమీడియట్గా నేను కూడా పాలిటెక్నిక్ రాస్తానని నేను మా అన్నయ్య ఇద్దరు రాయడం. అదే ఇల్లు మా అన్నయ్యకి లక్కీగా ఆయన ఎంసెట్ రావడం, ఆయన వాకాడు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, నాకు ఓపెన్ మెరిట్లోనే నాకు ఎస్వి యూనివర్సిటీలో నాకు పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరిగింది. మేము 3 సంవత్సరాలు ఫినిష్ చేసి ఆ క్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రత్యేక శిక్షణ శిబిరాల ద్వారా వ్యక్తిత్వ వికాసంపై చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. మరీ ముఖ్యంగా మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పుకుంటాను, మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ మన ముంగిట్లోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి ఆస్కారం కలిగినప్పుడు, ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం ఉంది, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మేము దానికి తగిన వ్యక్తులమా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి వీలుగా ఈరోజు క్షణాల్లో మనకు సాంకేతిక విప్లవం ద్వారా క్షణాల్లో అన్ని విషయాలు తెలుసుకునే పరిస్థితులు మనకు వచ్చాయి. ఆ ఉద్యోగానికి కానీ ఆ యొక్క స్టేటస్లకు కానీ మనం పోటీ పడాలంటే మనకు కావాల్సింది ఏంటి, మనలో లేనిది ఏమిటి, ఉన్నదేమిటి అనేది విశ్లేషణ చేసుకునే పరిస్థితులు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాసాన్ని ఈరోజు శిక్షణా శిబిరం ద్వారా మనం చెప్పుకుంటున్నామంటే మీలో మాలో ఉన్న ఆ బలహీనతలన్నింటినీ ప్రక్కగా తోవాలి. మన వ్యక్తిగా మన యొక్క పటిష్టమైన పరిపూర్ణమైన శక్తి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. ఈ సందర్భంగా మధుసూదన్ రావును ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నిరంజన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో అధ్యాపకులు కెవి పద్మావతి, డాక్టర్ ఎల్ రాజేష్ బాబు, సి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు షేక్ నసీం జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకుడు షేక్ నసీం జన్మదినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పాత ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని నసీం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నసీం చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో యువత మెరుగ్గా రాణించాలని పేర్కొన్నారు. పార్టీకి నసీం చేస్తున్న సేవలు అభినందనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. 44వ జన్మదిన వేడుకల్ని అందరి సమక్షంలో మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది చాలా సంతోషం. జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. అందరికీ సేవ చేయాలనే తలంపు, అందరితో కలిసిమెలిసి జీవించటం, అందరితో లౌకికంగా ఉండటం అనేది నసీంకి మరి ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా 10 మందితో కూడా కలిసి మెలిసి జీవించే మనస్తత్వం. అతని జీవితం చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, పైకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి నియాజుద్దీన్, ఉప్పాల కన్నా, గలిని దినేష్, నాజర్ అహ్మద్, సౌపటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తిదాత భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వాస్తవ్ భగీరథ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలను నిర్వహించారు. వాస్తవ్ భగీరథ్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చౌక్లో ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమైందని అన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. యువత కూడా నేతాజీ గారి అడుగుజాడల్లో నడవాలని, వారి యొక్క దేశ భక్తి స్ఫూర్తిని తీసుకుని ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే వారు క్రమశిక్షణకు మారిపోయారు. ఈ దేశం యొక్క స్వాతంత్రాన్ని ముందుగా ప్రకటించిన మహోన్నతమైన వ్యక్తి. ఆ రోజున అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న జైల్లోనే 1930లోనే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించి తన యొక్క ఖ్యాతిని చెప్పుకున్నారు. అదేవిధంగా 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలవటం. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. భారత జవాన్లు అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అతనికి జననమే కానీ మరణం లేదు. ఎందుకంటే విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పి జపాన్ ప్రకటించింది. అది కూడా దాదాపుగా అందరూ నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉంటే 125 సంవత్సరాలు దాదాపు ఉంటుంది కాబట్టి అంతవరకు బతికుండేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి భారతరత్న కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఏమైనప్పటికీ ఇప్పటికి ప్రజల మనస్సుల్లో ఆయన ఒకడు అల్లూరి సీతారామరాజు ఇప్పటికీ సజీవంగానే ఉన్నట్లుగా మనం. కార్యక్రమంలో జి మల్లికార్జునరావు, అన్నవరపు వేణు, దుద్దుకూరి హనుమంతరావు, దారా సాయిగుప్తా, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధిని రెట్టింపు చేయటం పట్ల బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సంక్షేమ నిధి 4 లక్షల నుండి 8 లక్షలకు పెంచినందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కోర్టుల ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాలులో బుధవారం జరిగిన సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమ నిధి రెట్టింపు చేయడం పట్ల సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమ నిధి 4 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. ఎంతో మంది న్యాయవాదులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ వారి వరకు 3 లక్షలే ఉండేది. దాన్ని మొన్న బార్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి 4 లక్షలు చేశారు. దానికి గవర్నమెంట్ కూడా 4 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చి మొత్తం ఒక న్యాయవాది చనిపోయిన తర్వాత వారి వారసులకి ఈ 8 లక్షలు చెందేటట్టుగా వాళ్ళు కనుక అప్లికేషన్ పెట్టుకునేటట్టయితే ఈ 8 లక్షలు వారి కుటుంబానికి వస్తాయి. ఇది చాలా మంచి స్టెప్. ఎందుకంటే ప్లేడర్లు ఏదో మహాధనవంతులైనట్లు వీళ్ళు ఏదో మేళ్ళ కట్టుకుంటున్నారనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఎంతోమంది న్యాయవాదులు భేదవాళ్ళు ఉన్నారు. ఆ భేదవాళ్ళకి చేయూత ఇవ్వాలని చెప్పి మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మొన్న కిందసారి మేమంతా వెళ్ళాం. ఆ మీటింగ్ రోజు అనౌన్స్ చేశారు. తర్వాత బార్ కౌన్సిల్ వారు ఎలక్షన్ లేట్ కావడం వలన ఇప్పటికి ఇది జరిగింది. కాబట్టి సమావేశంలో డి శ్రీనివాసరావు, పి భూషణ్, ఆర్ రత్నపాల్, సీనియర్ న్యాయవాదులు ఎం వెంకటేశ్వర్లు, తాడివేన శ్రీనివాసరావు, కెఎం విల్సన్, బేతాల ప్రభాకర్, ఎంఎల్ జగదీశ్వరంబ, తాడివేన శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పారదర్శకంగా జరిగేలా మున్సిపాలిటీ చర్యలు చేపడుతోందని కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. ఆర్టీజీఎస్ ద్వారా వ్యర్థాల సేకరణ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఆర్టీజీఎస్ స్కానర్లను పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ కె శకుంతల పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య సిబ్బందికి ఆర్టీజీఎస్ స్కానర్లు, వేయింగ్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవో నంబర్ 279 అమలులో భాగంగా పారిశుధ్య నిర్వహణలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రతి ఇంటికి ఆర్టీజీఎస్ ట్యాగులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీజీఎస్ స్కానర్లను సిబ్బందికి అందివ్వడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆర్టీజీఎస్ ట్యాగులను స్కానర్ల ద్వారా స్కాన్ చేసి సిబ్బంది పనితీరును అంచనా వేయడం జరుగుతుందన్నారు. ఎంతమేర వ్యర్థాలు సేకరించింది, వేయింగ్ మిషన్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఎంహెచ్ఓ డాక్టర్ రమణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, రాము సిబ్బంది పాల్గొన్నారు. అయితే జీవో 279లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే ప్రతి ఇంటికి కూడా ఆర్టీజీఎస్ ట్యాగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ని మనము పురపాలక సంఘం తరపు నుంచి కొట్టాము. అదేవిధంగా ఆ ట్యాగ్లో ఒక మైక్రోచిప్ ద్వారా ఆ యొక్క డోర్ నెంబరు, ఆ డోర్ నెంబర్లో ఎన్ని హౌసెస్ ఉంటున్నారు, మెంబర్స్ ఎంతమంది ఉంటారనే ఇన్ఫర్మేషన్ దానికి ఫీడ్ అయి ఉంటుంది. దీనికి ఒక వర్కర్స్ని ఇస్తున్నాము. మనము వర్కర్స్కి స్కానర్స్ లాంటివి ఇస్తూ ఉన్నాము. ఆ స్కానర్స్ని ఆ యొక్క ఇంటికి చెత్త తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ స్కానర్ ద్వారా ఆ యొక్క ట్యాగ్తో స్కాన్ చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈ మనిషి ఆ ఇంటికి వెళ్ళాడా లేదా, ప్రతి ఇంటికి కవర్ అవుతున్నాయా అనేది వస్తుంది. మైక్రో ప్యాకెట్ వారీగా మనము హౌసెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ఒక మైక్రో ప్యాకెట్లో
360 హౌసెస్ ఉన్నాయి అంటే ఆ మైక్రో ప్యాకెట్లో ఈరోజు ఎన్ని ఇళ్ళకి వెళ్ళింది, ఎన్ని ఇళ్ళకి వెళ్ళలేదు ఈ వర్కర్స్ అనే విషయము ఈ యొక్క స్కానర్ మనకి డాష్ బోర్డ్లో వెంటనే డిస్ప్లే అయిపోతుంది. ఈ స్కానర్స్ మరియు ఈ ఆర్టీజీఎస్ ట్యాక్స్ ద్వారా మరలా దీంట్లో కూడా ఇంకొక అంశం ఇమిడి ఉంది. ఒక్కొక్కసారి వర్కర్స్ మామూలుగా వెళ్ళినప్పటికీ కూడా ఎఫెక్టివ్గా ఏదో సమ్టైమ్స్ ఏదన్నా పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చెత్త సేకరించకుండానే ఆ విధమైనది రావచ్చు కదా అని అనుమానాలు ఉండొచ్చు. ఇలాంటిది కూడా లేకుండా కూడా దీనికి కూడా మనము ఒక చెక్ లిస్ట్ పెడుతూ ఒక వెయింగ్ మిషన్ ఇస్తున్నాము. ఈ వెయింగ్ మిషన్ అనేది ట్రాన్సిట్ పాయింట్ దగ్గర ఉంటాయి. అంటే ఈ కలెక్ట్ చేసిన చెత్తని ఒక ట్రాన్సిట్ పాయింట్ దగ్గర ఆ బిన్స్ అన్ని పెడతాము. ఆ బిన్స్ దగ్గర నుంచి తర్వాత ట్రాక్టర్లోకి వెళ్తుంది అనమాట. ఎక్కడైతే ఈ ట్రాన్సిట్ పాయింట్ ఉందో ఆ ట్రాన్సిట్ పాయింట్ దగ్గర కొన్ని వెయింగ్ మిషన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాల్లో ఏర్పాటు చేసిన వ్యాధి నిరోధక టీకాలు వేసే కేంద్రానికి ప్రజలు పోటెత్తారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టీకాల కేంద్రాలను తొలగించి మున్సిపల్ కార్యాలయంలో ఒకే కేంద్రం ఏర్పాటు చేయడంతో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు అవస్థలు పడ్డారు. టీకాలు వేసే సిబ్బంది కూడా తక్కువ సంఖ్యలో ఉండటంతో ఎక్కువసేపు నిరీక్షించాల్సి వచ్చింది. పురపాలక సంఘ ప్రజా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు గతంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఉండేవి. ప్రతి బుధ, శనివారాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవారు. పట్టణంలోని సుల్తానాబాద్, మారిస్పేట, బాలాజీరావుపేట, నాజర్పేట తదితర ముఖ్యమైన 8 కేంద్రాలలో ఏఎన్ఎంలు 2 రోజులు అందుబాటులో ఉండి ఆయా ప్రాంతాల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేవారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారి విధులకు దూరమవ్వాల్సి వచ్చింది. దీనితో గత 3 వారాలుగా స్థానికంగా ఉన్న టీకాల కేంద్రాలను తొలగించి మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాల్లో ఏర్పాటు చేసిన ఒక కేంద్రం ద్వారా టీకాలు వేస్తున్నారు. దీనితో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావాల్సి వస్తోంది. అంతేకాకుండా కొద్దిపాటి సిబ్బంది ద్వారానే అందరికీ టీకాలు వేస్తూ ఉండటంతో గంటల తరబడి పడుగాపులు పడాల్సి వస్తోంది. దీనిపై ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఒకే కేంద్రంలో టీకాలు వేయటం ఇబ్బంది అయినా తప్పని పరిస్థితి అయిందని చెప్పారు. సిబ్బంది లేకపోవడం వల్లనే కేంద్రాలను తొలగించడం జరిగిందని చెప్పారు. అయితే బుధవారం వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ కె శకుంతల అక్కడ ఇబ్బందులను గుర్తించారు. ఎంహెచ్ఓ డాక్టర్ రమణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో తొలగించిన ఏఎన్ఎంలను విధుల్లోకి తీసుకుని పురపాలక సంఘం తరపున జీతాలు చెల్లించి పాత కేంద్రాలను కొనసాగించేలా కౌన్సిల్ ఆమోదం కోరాలని సూచించారు. మరి ఏదైతే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పిల్లలకైతేమి, గర్భిణీ స్త్రీలకి గతంలో మన తెనాలి పురపాలక సంఘంలో వివిధ సెంటర్లో ఉండేది. గంగానంపేట ఏరియా అయితేమి, లేని పక్షంలో మారిస్పేట ఏరియా అయితేమి, సుల్తానాబాద్ ఏరియా అయితేమి మరి వివిధ సెంటర్లో ఉండేది. మరి ఆ యొక్క హెయిర్డ్ ఏఎన్ఎంస్ని మరి ప్రభుత్వం వారు మరి తొలగించడం మూలాన మనం ఒకటే సెంటర్లో ఒకటే ఏఎన్ఎం ఉంది కాబట్టి మన తెనాలి పురపాలక సంఘంలో ఉన్న మెప్పా చెట్లు ఒక్క సెంటర్లోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకొని మరి అందరూ కూడా ఈ మెప్పా సెంటర్కి ఈ రోజున వచ్చి పిల్లల్ని కానీ గర్భిణీ కానీ ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మరి ప్రజలందరూ కూడా మాతో సహకరించి సిబ్బంది కొరత వలన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం కాబట్టి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. టీడీపీ ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. ఏఎస్ఎల్లో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, భారీగా తరలి వచ్చిన విద్యార్థులు. ప్రపంచానికి మార్గదర్శకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఘనంగా నేతాజీ 122వ జయంతి వేడుకలు. ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కేంద్ర బృందం, ఆసుపత్రుల సేవలపై సంతృప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.